హైదరాబాద్ అనాస్పూర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్, ఫ్రిడ్జ్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. ప్రస్తుతం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో ఆ విజువల్స్ చూస్తున్నాం మనము. అనాస్పూర్లో గ్యాస్ సిలిండర్, ఫ్రిడ్జ్ పేలడంతో భారీ ప్రమాదం సంభవించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తోని ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కొంతవరకు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అనాస్పూర్లో అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి అగ్ని కీలలను ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. బ్లాస్ట్ అవుతున్న దృశ్యాలు మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. హైదరాబాద్ అనాస్పూర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్, ఫ్రిడ్జ్ పేలింది. అయితే షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బ్లాస్ట్ అయినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున అగ్ని కీలలు బయటికి ఎగసిపడుతున్నటువంటి దృశ్యాలు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కొంతవరకు కూడా ఊపిరి పీల్చుకోవాలి. అయితే మొత్తంగా లోపల ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, అలాగే మరి పక్కనున్నటువంటి రూమ్స్ లో కానీ ఎవరైనా ఉన్నారా అన్నది కూడా తేలాల్సిన అవసరం ఉంది. కొంతవరకు కూడా ఇండిపెండెంట్ హౌస్ లానే కనపడుతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకున్నారు. రవి, అసలు ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూటేనా? ఆ చుట్టుపక్కల ఎటువంటి వాతావరణం ఉంది? దేవి, అబ్దుల్లాపూర్ మేట అలాజ్ నగర్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సయ్యద్ అనే ఒక వ్యక్తి ఇంట్లో, సయ్యద్ రామోజీ ఫిలిం సిటీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పైన వీళ్ళు రెంట్కుంటారు, కింద ఓనర్స్ మాత్రమే ఉన్నారు. అయితే సయ్యద్ ఇంట్లో మొత్తం 4 ఉంటారు. సయ్యద్ డ్యూటీకి వెళ్ళాడు. ఇంట్లో తన భార్య, 2 పిల్లలు కూడా బంధువుల ఏదో ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ముందుగా వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ వద్ద షార్ట్ సర్క్యూట్ అయి ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అవ్వనటువంటి శబ్దం వచ్చింది. వెంటనే కింద ఉన్నటువంటి ఓనర్స్ అప్రమత్తమై బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. మంటలు చెలరేగడాన్ని చూశారు. అయితే లోపల ఏం బ్లాస్ట్ అయిందో అనేది కూడా వీళ్ళకు తెలియకుండా పోయింది. మంటలు అదే చూస్తూనే ఉండిపోయారు. వాళ్ళు చూస్తున్నటువంటి క్రమంలోనే మంటలు ఎక్కువగా వ్యాపించి వంటింట్లో ఉన్నటువంటి సిలిండర్ కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. దాంతో భయభ్రాంతులకు గురయ్యారు. కనీసం అక్కడ వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. ఎందుకంటే ముందుగా బ్లాస్ట్ అయిందే వాళ్ళు సిలిండర్ అని భావించారు. ఎందుకంటే ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి సిలిండర్ కూడా పెద్ద శబ్దంతో బ్లాస్ట్ అవడం ముందుగా ఆ ప్రమాదానికి మాత్రం కారణం ఫ్రిడ్జ్ వద్ద ఉండేటటువంటి షార్ట్ సర్క్యూట్ అయి ఫ్రిడ్జ్ సిలిండర్ పేరడం ద్వారా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఆ ఫ్రిడ్జ్ కూడా ఒంటింటికి పక్కనే ఉన్నట్లుగా తెలుస్తుంది. దాంతోనే మంటలు వెంటనే కిచెన్ లోకి కూడా వ్యాపించాయి. కిచెన్ లో ఉన్నటువంటి సిలిండర్ కూడా బ్లాస్ట్ అవడంతో ఇల్లు పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్ అంతా తగలబడిపోయింది. ఆ మంటలు కిందికి వ్యాపించేటటువంటి అవకాశం ఉండడంతో వెంటనే ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. మంటలు కింద ఉండేటటువంటి ఓనర్ ఇంటికి వ్యాపించకుండా అయితే ప్రమాదాన్ని కాపాడారు. కానీ పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం పూర్తిగా తగలబడిపోయింది. ప్రస్తుతం మనం స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. ఆ మంటలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయి వ్యాపించడంతోనే కంప్లీట్ గా లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ తగలబడిపోయాయి. లక్కీగా ఇది శివారులో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా దగ్గరగా ఉండవు, కాస్త గ్యాప్ ఉంది. మనం ఆ ఇంటి పక్కన కూడా ఎలాంటి ఇల్లు లేకపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇన్ కేస్ పై ఫ్లోర్ లో ఎవరైనా ఉన్నా, లేకపోతే ఇంటి పక్కనే మరికొన్ని ఇల్లులో ఏవైనా ఉన్నా కూడా వెంటనే ఆ మంటలు అటు కూడా వ్యాపించేటటువంటి అవకాశం ఉండేది. కానీ వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండడం, దానిపైన మరొక ఫ్లోర్ లేకపోవడం కూడా ఇది ఒక పెద్ద ప్రమాదం తప్పింది. మరోవైపు ఇంట్లో కూడా ఎవరు లేకపోవడంతోనే ఈ రోజు ప్రాణాపాయం కూడా తప్పిందని అనుకోవచ్చు. ఎప్పుడైతే ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అయినటువంటి శబ్దం విన్నటువంటి ఓనర్స్ కూడా పైకి వెళ్లి చూద్దాం అసలు ఎందుకు మంటలు వచ్చాయనే ప్రయత్నం కూడా చేయకుండా బయటకు వచ్చారు. కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి ప్రమాదం కాలేదు. ఇన్ కేసు వాళ్ళు పైన ఏం జరిగిందో చూద్దాం అని చెప్పి వీళ్ళు స్టేర్ కేసెస్ మెట్లపై నుంచి వెళ్లి కనుక వాళ్ళు అక్కడ బాల్కనీ దగ్గర నిలబడి చూసే ప్రయత్నం చేయడమో, లేకపోతే మంటలు ఆర్పే ప్రయత్నం చేయడానికి అక్కడ వెళ్లి ఉంటే సిలిండర్ బ్లాస్ట్ అయినటువంటి ఒక్కసారి ఆ మంటలు వ్యాపించడంతో వాళ్ళకు కూడా ఏదైనా ప్రమాదం చోటు చేసుకునేది. వాళ్ళందరూ బయటకు వచ్చి చూస్తూ ఉండగానే ఒక్కసారి ఆ మంటలు పేలిపోవడం, సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం కూడా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు మొబైల్ ఫోన్ లో కూడా రికార్డ్ చేసినటువంటి విజువల్ కూడా మనకు క్లియర్ గా తెలుస్తుంది. సో వాళ్ళు ఒకవేళ ముందుగా బ్లాస్ట్ అయినటువంటిది చిన్నదే అనుకుని వాళ్ళు మంటలార్పే ప్రయత్నం చేయడానికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా పెద్ద ప్రమాదానికి గురయ్యే వాళ్ళు. ఈ రోజు సండే కాబట్టి ఇన్ కేసు వాళ్ళంతా ఇంట్లోనే ఉండిపోయినా కూడా ఈ రోజు ప్రాణాపాయం పెద్దగా ఉండేది. ఆల్ రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.